మేషరాశి మానసిక శాంతి అనారోగ్య సమస్యలు ఉంటాయి. వృషభ రాశి వారి ధనం విషయంలో ఇబ్బందులు. మిథున రాశి వారికి దైవభక్తి దేవాలయ దర్శనాలు చేస్తారు. కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల యొక్క కలయికలు. సింహరాశి వారి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వేం వెంకటేశాయ నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 18/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష చవితి శనివారం. చవితి రోజు ఉదయం 8:38 వరకు. పూర్వ పల్గుని అంటే పుబ్బా నక్షత్రం రాత్రి 10:41 వరకు. వర్జం ఉదయం 6:56 నుండి ఉదయం 8:30 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 5:38 నుండి ఉదయం 7:21 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:38, సూర్యాస్తమయం 6:34. అమృత గంటలు సాయంత్రం 4:23 నుండి 5:27 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:10 వరకు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం. వరియన్ యోగం రాత్రి 1:57. భద్రకరణ ఉదయం 8:38. భవ రాత్రి 8:09. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి మానసిక శాంతి అనారోగ్య సమస్యలు ఉంటాయి. భగవద్ ఆరాధన భగవద్ దర్శనం చేయండి, అన్ని విధాలుగా అనుకూలం. వృషభ రాశి వారి ధనం విషయంలో ఇబ్బందులు, రుణములు చేయుట, అధిక ఖర్చులు. మిథున రాశి వారికి దైవభక్తి దేవాలయ దర్శనాలు చేస్తారు. దైవ బలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి. ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల యొక్క కలయికలు, అనుకోని ధనలాభం కూడా ఉండే అవకాశం ఉంది. సింహరాశి వారి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలం. ధనం మట్టికి వచ్చినప్పటికీ కూడా ఏదో రకంగా ధనం రొటేషన్ చేయలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. కన్యారాశి వారికి ధనలాభము, వ్యాపార అనుకూలతలు, ప్రయాణ అవకాశాలు. తులారాశి వారికి సమస్యలు తీరుట, దానివల్ల కొన్ని ప్రయోజనాలు చెంది ఊరటను చెందుతారు. కుటుంబ ఆనందం. వృశ్చిక రాశి వారు రుణములు తీర్చుట, అప్రయత్న కార్యాలు ప్రారంభించే అవకాశం, కార్యజయము కూడా ఉంది. ధనుసు రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ ఆనందం, శుభకార్య లాభాలు. మకర రాశి వారి మానసిక ఆనందం, బంధుమిత్రుల సహకారం ఉంటుంది, దానివల్ల కలిసి వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వారికి వాహన సౌఖ్యం, శుభకార్య లాభం, సూతకాలు, పరామర్శలు కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారి ఉద్యోగంలో సమస్యలు, కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా లేదు అని చెప్పబడుతోంది. చవితి శనివారం సాధారణమైన వ్యవహారాలకే, సాధారణమైన పనులకే ఈరోజు అనుకూలం.